వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. హిందూ సమాజాన్ని విడగొట్టే కుట్ర, కర్ణాటక కులగణన నివేదిక వెనుక ఉన్న అసలు ఓటు బ్యాంక్ రాజకీయం ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా. పదవి నుంచి తప్పుకునే ముందు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన చివరి మరియు అత్యంత వ్యూహాత్మక రాజకీయ అడుగు వేశారు. ఎన్నో ఏళ్లుగా ఆలస్యమవుతూ డికే శివకుమార్ వంటి సొంత పార్టీ అగ్రనేతల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న కర్ణాటక కులగణన నివేదికను ఆయన ఎట్టకేలకు విధానసౌధలో అధికారికంగా స్వీకరించారు. ఈ కులగణన నివేదికను నిశితంగా గమనిస్తే ఇందులో దాగి ఉన్న అసలు ఓటు బ్యాంక్ రాజకీయం ఏంటో క్లియర్ గా అర్థమవుతుంది. ఇక ఈ రెండు విషయాలు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఆ వివరాల ప్రకారం అంటే కులగణన వివరాల ప్రకారం షెడ్యూల్ కులాలు 1.09 కోట్లతో రాష్ట్రంలోనే అత్యంత పెద్ద గ్రూప్ గా నిలిచారు. ముస్లింలు 77 లక్షలతో రెండో స్థానంలో ఉన్నారు. లింగాయతులు 66.3 లక్షలు, ఒక్కలిగలు 61.6 లక్షలు, కురబలు 43.7 లక్షలు, షెడ్యూల్ తెగలు 42.8 లక్షలు. ముస్లింలంతా ఒకే కేటగిరీ. ఈ నివేదికలో ముస్లింలను విడివిడిగా కాకుండా మతం ప్రాతిపదికన ముస్లింలు 77 లక్షలు అని ఒకే ఒక పెద్ద సమూహంగా చూపించారు. దీనివల్ల వారి సంఖ్యాబలం రాష్ట్రంలో రెండో అతిపెద్ద శక్తిగా ఏకీకృతమై కనిపిస్తుంది. హిందువులను ముక్కలు చేయడం, కానీ మెజారిటీగా ఉన్న హిందువులను మాత్రం ఎక్కడా ఒకే కేటగిరీగా చూపించలేదు. వారిని ఎస్సీ, లింగాయత్, ఒక్కలింగ, కురబ, ఎస్టీలంటూ కులాల వారిగా విడగొట్టి చూపించారు. దీనివల్ల హిందువుల జనాభా బలం ముక్కలైపోయినట్లు కనిపిస్తోంది. నాడు బ్రిటిష్ వారు భారతదేశాన్ని సులభంగా పాలించడం కోసం విభజించు పాలించు సిద్ధాంతాన్ని వాడారు. అప్పట్లో వారు హిందువులను, ముస్లింలను మతం పేరుతో విడదీసి దేశాన్ని బలహీనపరిచారు. నేడు కాంగ్రెస్ పార్టీ అదే ఫార్ములాను హిందూ సమాజంపై ప్రయోగిస్తుంది. ఇతర మతాల వారిని ఒకే పెద్ద ఏకీకృత ఓటు బ్యాంకుగా ఉంచుతూ హిందువులను మాత్రం కులాల వారిగా విడగొట్టడం ద్వారా వారి ఐక్యతను దెబ్బతీయాలని చూస్తుంది. ఎవరి జనాభా ఎంత ఉంటే వారికి అంత వాటా అనే నినాదం వెనుక ఉన్న అసలు ఉద్దేశం సమాజంలో ఐక్యతను పెంచడం కాదు, హిందువులను ఎప్పటికీ తమ కులాల గుర్తింపులోనే బందీలుగా ఉంచి రాజకీయంగా వాడుకోవడమేనని విమర్శకులు మండిపడుతున్నారు. ఇక ఇప్పుడు ఈ నివేదికలోని లీక్ అయిన గణాంకాల ప్రకారం కర్ణాటక రాజకీయాలను దశాబ్దాలుగా శాసిస్తున్న లింగాయతులు, ఒక్కలిగలు ఇకపై రాష్ట్రంలో అతిపెద్ద జనాభా కలిగిన సామాజిక వర్గాలు కాకపోవచ్చు. ఈ కొత్త లెక్కలు కర్ణాటకలో రాబోయే రోజుల్లో రిజర్వేషన్ పంపకాలు మరియు రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంది. ఒక్కసారి కర్ణాటకలో ఉన్న ప్రజలంతా ఆలోచించండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. మీరు చేస్తున్న ఆర్థిక సహాయం వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.